RTI Live News. Ask for right. నమస్తే, వెల్కమ్ టు RTI Live News. పెద్దపల్లి జిల్లా ఉదల మండల కేంద్రంలోని జీలకుంట, పోత్కపల్లి, శనకొండ, బాయమ్మపల్లి, ఇందుర్తి గ్రామాల్లో నిన్న రాత్రి కురిసిన వడగళ్ల వాన ప్రభావంతో నష్టపోయిన వరి, మొక్కజొన్న పంటలను సమీక్షించిన బీజేపీ జిల్లా అధ్యక్షులు కరే సంజీవారెడ్డి మాట్లాడుతూ రైతులు ఆరుకాలం కష్టపడి పండించిన పంట అకాల వర్షంతో నేలపాలు కావడం జరిగింది. పంట చేతికి వచ్చే దశలో వర్షం పడి రైతుల పొట్టకొట్టినట్టు కావటం దురదృష్టకరమన్నారు. తక్షణమే నష్టపోయిన పంటలకు ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. మండలంలోని ఏవో, ఏఈఓతో మాట్లాడిన సంజీవారెడ్డి దాదాపు 500 ఎకరాల్లో పంట నష్టం జరిగిందని, వడగళ్ల వానతో సీడ్ పంటలు వేసినటువంటి రైతులకు ఆదిలాబాద్ జిల్లాలో సీడ్ ఆర్గనైజర్స్ ఎకరానికి 50,000 రూపాయలు ఇస్తున్న విధంగా పెద్దపల్లి జిల్లాలోని ఓదల మండలంతో పాటు అన్ని మండలాల్లో ఇవ్వాలని కోరడమైంది. కార్యక్రమంలో బీజేపీ నాయకులు దాత రాకేష్ పటేల్, ఎర్రబెల్లి అనిల్ రావు, పుల్లూరి పృథ్వీరాజ్, చర్లపల్లి రాజు, తాజుద్దీన్, పుల్లా సదయ్య, భూషణవేణి సత్యం, రవీందర్, భిక్షపతి, రమేష్, నరసింహాచారి, భాస్కర్ రెడ్డి, అగ్గి శ్రీనివాస్, కుక్కల మహేందర్, మధునయ్య, ఐలయ్య, పులి కొమరయ్య, రాజా, రాజు, మనోహర్, సతీష్, వినయ్, సాయి కృష్ణ, అనిల్ పాల్గొన్నారు. నిన్న రాత్రి 11 గంటల ప్రాంతంలో ఈ ఓదల మండలంలోని పెద్దపల్లి జిల్లా ఓదల మండలంలోని ఇన్ని గ్రామంలో ఒక్కపల్లి, గుంపుల, గూడెం, ఇందుర్తి, శాయనగుండ, బామపల్లె, అలాగే జీలకుంట, రూపనారాయణపేట ఈ ఇన్ని గ్రామాల్లోని రైతుకు కన్నీరుగా వడగల వర్షం పడి మేలు కానీ ఈ ప్యాడీ కానీ వరి మొత్తం నీలరాలి గింజ మొత్తం ఇంటికి రాకుండా ఈ వడగల వానకు భగవంతుడు వారికి ప్రస్తుతం రైతుకు రాకుండా చూడవలసిన భగవంతుడు అటువంటి తీవ్ర వడగల వర్షంతో రైతులు నానా ఇబ్బందులు పడి నష్టపోయిన విషయాన్ని ఇలా మేము భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షునిగా నేను పరామర్శిద్దామని చేస్తే ఇన్ని గ్రామాల్లో చాలా వరి 50%, మ్యాక్సిమం 50% వడ్లు కింద నీరు వెళ్ళిపోయింది. రైతు కోస విద్యార్థిన వ్యవసాయం, రైతు రాజ్యం ఈ ఇబ్బంది అవుతుందని చెప్పేసి చాలా రైతులందరూ బాధపడుతూ ఉన్నారు. మేము ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. గతంలో వడగళ్ల వానకు ఎలిగేడు మండలంలోని, జూలపల్లి మండలంలోని గ్రామాలను మేము వరి కానీ, మొక్కజొన్న కానీ, లేకపోతే మామిడి పూతరాలని కానీ మేము అప్పట్లో పరిస్థితి జరిగింది. ఇప్పుడు 3,200 ఎకరాలు నష్టమైందని చెప్పేసి ఇప్పుడు ఏవో గారితో మాట్లాడి, జేడీతో మాట్లాడి, కలెక్టర్ గారితో మాట్లాడి ప్రభుత్వం దృష్టికి తీసుకపోతే ఇప్పుడు ఎమ్మెల్యే గారు కూడా నెక్స్ట్ డే పోయి పరిశీలించి జూలపల్లి మండలానికి ఎలిగే మండలం పోయి 3,200 నష్టమని చెప్పేసి నష్టపరిహారం 30,000 ఇవ్వాలని చెప్పేసి ఆయన ముఖ్యమంత్రి గారు సుత విన్నపించడం జరిగింది. అది జరిగి 4 రోజులు అయితే ఉన్నాయి. ఆ 4 రోజులు కాకముందే మళ్ళా వడగల వానొచ్చి ఈ ఓదల మండలంలోని 10 గ్రామాలు మొత్తం 50% మొత్తం నీళ్ళ వెళ్ళిపోయింది. మేము ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. భారతీయ జనతా పార్టీకి ఈ నష్టపోయిన రైతులకు దాదాపుగా మేము ఇక్కడ పరిశీలించి మేము అందరం రైతులతో మాట్లాడి, అగ్రికల్చర్ ఏఈఓ కానీ ఏఓతో మాట్లాడితే వాళ్ళు ఏమన్నారంటే మినిమం గవర్నమెంట్ నామ్స్ ప్రకారంగా 33% డ్యామేజ్ అయితే మేము గవర్నమెంట్ రాసే అధికారం మాకు ఉందని వాళ్ళు చెప్తారు. కానీ వాళ్ళు ఏమంటారు అంటే ఇవాళ 50 కానీ 60% ఇవాళ మొత్తం నీలమడిపోయినాయి, కొన్ని వరి అంతా కింద పడ్డది, కొన్ని మొత్తం గింజ రాలిపోయినాయి అని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. గవర్నమెంట్కు మినిమం ఈ ఓదల మండలంలోని 10 గ్రామాలలో 350 నుంచి 400 ఎకరాలు మొత్తం రైతులు నష్టపోయిందని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. నేను అగ్రికల్చర్ వాళ్ళు ఒకటే అడుగుతున్నాను, కమిషనర్ గారిని అడుగుతూ ఉన్నాం, కలెక్టర్ గారిని అడుగుతూ ఉన్నాం, ప్రభుత్వాన్ని ఎమ్మెల్యే గారితో డిమాండ్ చేస్తూ ఉన్నాం. గతంలో మీరు బోనస్ ఇది ఇన్పుట్ సబ్సిడీ వడగల వనబడే వాళ్ళు వాళ్ళకి ఇస్తామని చెప్పి ప్రభుత్వం దగ్గర తీసుకెళ్ళారు. అలాగే ఈ పెద్దపల్లిలో ఎక్కడైతే వడగల వర్షం పడదు ఇక్కడితో మీరు మొత్తం 2 రోజుల్లో మీరు అంచనాలు వేసి ప్రభుత్వాన్ని తీసుకోవాలి. మేము భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే అని డిమాండ్ చేయడం జరుగుతుంది. అలాగే ఇప్పటికీ 20 రోజులు అవుతుంది ఈ కటింగ్ కాబట్టి పచ్చి వడ్లు ఉంటూనే ఉన్నారు. కానీ ఇంతవరకు ఐపీకే కొనుగోలు కేంద్రాలు ఇంకా స్టార్ట్ చేయలేదు. కలెక్టర్ గారిని కోరుతా ఉన్నా, డిఎస్ గారిని కోరుతా ఉన్నా, ఎమ్మెల్యే గారిని కోరుతా ఉన్నా, పౌరశాఖ మంత్రి గారితో కోరుతా ఉన్నా. ఎందుకు మీరు డీలే చేస్తూ ఉన్నారు? ఎందుకు ఇబ్బంది పెడుతూ ఉన్నారు రైతులను? మీరు ఇబ్బంది కటింగ్ గురించి మీకు టైం లేక
ఇవాళ చాలా మందిని మీరు మార్కెట్లో కొనుగోలు కేంద్రాలు మీరు ఆపుతా ఉన్నారు. దయచేసి చెప్తా ఉన్నా, రైతు పండించిన పంటకు మీరు ఇవాళ తొందరగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాము. అలాగే మేల్ ఫీమేల్ పడిపోయిన మేల్ ఫీమేల్స్ ఇంకా మగవాళ్ళు వాళ్ళు పడిపోయి కింద రాలినాయి, ఆడివాళ్ళతో కింద పోయిన కనుక ఆదిలాబాద్ జిల్లాలోని ఇవాళ మేల్ ఫీమేల్ పెట్టిన రైతులకు ఆర్గనైజర్తో లిస్ట్ తీసుకొని ఏ రైతుకైతే నష్టమైందో 50,000 రూపాయలు ఇస్తూ ఉన్నారని చెప్పి తెలియజేస్తూ ఉన్నారు. అదే విషయాన్ని ఇలా భారతీయ జనతా పార్టీ పెద్దపల్లి జిల్లా నుంచి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎవరైతే ఆర్గనైజర్గా పనిచేసిన ఉన్నారో, ఎవరైతే సీడ్ కంపెనీలో పనిచేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఎక్కడైతే నష్టమైన రైతులకు 50,000 రూపాయలు ఇవ్వాల్సిన మేము డిమాండ్ చేస్తామని జరుగుతూ ఉన్నాం. అలాగే ఏవో గారితో మాట్లాడినాం. ఆదిలాబాద్లో ఆసిఫాబాద్లో వాళ్ళు ఇస్తూ ఉన్నారు, బెల్లంపల్లి మందమల్లి ఇస్తూ ఉన్నారు. ఇక్కడితో మీ ఆర్గనైజర్తో మాట్లాడాలి సార్, ఖచ్చితంగా ఇస్తానని వాళ్ళు చెప్తా ఉన్నారు. అదే ఇప్పుడు మేల్ ఫీమేల్ అయినా ఎవరైతే ఆర్గనైజర్ ఉన్నారో ఆర్గనైజర్తో మాట్లాడి 50,000 రూపాయల వాళ్ళకు ఖచ్చితంగా ఇవ్వాలని డిమాండ్ చేస్తాం జరుగుతూ ఉన్నాం.